కూడా బయటపడ్డది. రాజ్యాంగాన్ని తొలగించాలి, అంబేద్కర్ పేరును ఉనికిలోకుండా చేయాలి. అదే విధంగా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం. అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభలో తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, టీఎల్పీ సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్లకు. వాళ్ళ సార్ మాట్లాడేది. ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయనదే. ఆయన ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం. ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసిరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? రేపు జరిగినటువంటి భావి తరాలకి రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. అంబేద్కర్ ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని హోం మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీర్ ఎట్లా ఆడితే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుంది. చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి ఏసానేసి ఎంతమంది అటో కార్మికులు ఇల్లు నడిచిరు. మీరు ఇవాళ మీరు రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఉన్నారు. మీరు చేస్తేనేమో దొరదనం, ఇంకోటి చేస్తేనేమో దొంగతనం. నేనేం మీ మీద ద్వేషంతో కాదు, నాకు లెక్కల కోసం నేను ఉన్న లెక్కలను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా ఈరోజు మారింది. ప్రజాస్వామ్య విలువలను తుడుచుకొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? అమిత్ షా గారిని క్షమాపణ చెప్పమంటాం, మంత్రివర్గాన్ని నుంచి తీసివేయమంటాం. ఇవన్నీ కూడా గాలి మాట, ఆత్మవిశ్వాసం లేని మాట, కమిట్మెంట్ లేని మాట. Sir, I'm sitting there preparing for the bill, and suddenly what we see is you have taken up the short discussion, sir. Sir, it is so unfair, sir.